నమస్తేనా, అంతా బాగున్నారా? మనం వీడియోలు పెట్టడానికి మన దగ్గర ఫోన్ లేదనా. ఒక 14 తేదీ నుంచి నా బండిలో ఛార్జర్ లేదో జీబ్లో వేరే అన్న దగ్గర ఇస్తాను ఛార్జింగ్ పెట్టమని. ఆయన ఏం చేసినాడంటే ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంది. స్విచ్ ఆఫ్లో ఛార్జింగ్ పెట్టినాడు, ఎక్కలేదు అది మన ఫోను. ఇంకెక్క దానివల్ల ఆయన దగ్గర పెట్టుకున్నాడు. నేనేమంటే అన్న బండి నెంబర్ నాకు గుర్తు లేకుండా పోయింది. గుర్తు లేని దానివల్ల ఏమైందంటే ప్రతి బండి కొండపైన ఏ బండినా కనపడలే, చూస్తూనే ఉండేది. ఆ బండికి దొరుకుతుందా అన్న, కనపడకుండా పోతాడా, సెల్ దొరుకుతుందిలే అనేసి అట్లా చాలా ఇబ్బంది పడినాను. మళ్ళీ ఏమంటే అన్న ఉంటే గ్రూప్లో మెసేజ్ పెట్టినాడు, వేరే అబ్బాయిది డ్రైవర్ది మన సెల్ ఏమంటే తీసుకొచ్చి మన బండిలో ఛార్జింగ్ పెట్టినాడు. ఆ అబ్బాయి నాకు కనపడలేదు, మీకు ఎవరికైనా కనపడితే కానీ నాకు ఫోన్ చేయండి అని చెప్పినాడు. నేను మళ్ళీ స్టాండ్లో పోయి అడిగితే ఏదో ఈ మాదిరిగా అనేసి చెప్పినారు. వాళ్ళ అన్న ఫోన్ ఇచ్చేసినాడు, నేను ఇచ్చాడన్న. ఇంకా వీడియోలు పెడుతూ ఉంటా, చూస్తూ ఉన్నాడన్న. ఈ విధంగా మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఏమన్నా ఫోన్ మిస్ చేసుకున్నారు అనుకో మళ్ళీ దొరకవన్నా. మా డ్రైవర్లకి అయితే కానీ మా బండిలో ఏమన్నా ఫోన్లు కానీ బ్యాగులు కానీ ఏ వస్తువులైనా మర్చిపోయినాలే, మేమైతే మా డ్రైవర్లు అయినా కూడా ఆ మెసేజ్ పెట్టి గ్రూప్లో వాళ్ళ బ్యాగ్ వాళ్ళు ఖచ్చితంగా అందజేస్తాము. ఇష్టనివాసం స్టాండ్లో కావచ్చు, ఇంకా స్టాండ్లు ఉన్నాయి కదా మా జీబు స్టాండ్లు కానీ, ఇంకా సుమోలు అంతా స్టాండ్లు ఉన్నాయినా. మా డ్రైవర్లు అయితే మాత్రము ఎవరు వస్తువులు పోయినా కూడా వాళ్ళకి ఇచ్చేస్తారనా. ఎందుకంటే ఆ వస్తువులు ఎంతో విలువైనటివి, దాంట్లో ఏమేమో పెట్టుకుంటారు పాపం వాళ్ళు. మన వస్తువు వినట్టే కదా ఎంత బాధపడతామో మేము, అంతే బాధ మీరు కూడా పడతారు కదా అనేసి ఇచ్చేస్తారు. కాబట్టి మీరు ఏడాటాడు పోగొట్టుకోవద్దండి, జాగ్రత్తగా ఉండండి. పోయినాక దొరికేంతవరకు చాలా బాధపడాలా. ఒకవేళ దొరకపోవచ్చు చెప్పలేం కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఏ వస్తువులైనా కానీ పోగొట్టుకోకుండా. నా ఫోన్ అయితే నాకు దొరికేసింది, చాలా ఆనందంగా ఉంది. కాబట్టి వీడియోలు పెట్టలేకపోయినాను. ఇంక నుంచి వీడియోలు పెడుతుంటా, మీరు కూడా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా ఫాలో చేయండి అన్న. సరేనా, బాయ్నా, ఉంటా.